నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి సహజంగానే ఐపీఓలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవి భారీగా లిస్టింగ్ గెయిన్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. పైగా పెద్ద ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే ఐపీఓలకైతే డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఎంఎస్ఈడిసిఎల్ ఐపీఓకు రాబోతుంది. సుమారు $500 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇది ఇన్వెస్టర్లకు శుభవార్త అని చెప్పొచ్చు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎంఎస్ఈడిసిఎల్ ఐపీఓకు సంబంధించి సన్నాహాలు చేస్తోంది. వాటా విక్రయం, నిధుల సమీకరణకు సంబంధించి ఎస్బీఐ క్యాపిటల్, డెలాయిట్లతో కలిసి పనిచేస్తోంది. ఐపీఓ ద్వారా సుమారు $500 మిలియన్ నుంచి $1 బిలియన్ వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తుంది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు 4,700 కోట్ల నుంచి 1,000 కోట్లకు పైగా ఉంటుంది. ఎస్బీఐ క్యాపిటల్, డెలాయిట్ ప్రస్తుతం కంపెనీ వివరాల్ని పరిశీలిస్తున్నాయి. బ్యాలెన్స్ షీట్ కూడా పరిశీలించిన తర్వాత అన్ని లెక్కలు బయటికి రానున్నాయి. ఒకసారి తుది కార్యాచరణ ఖరారయ్యాక మర్చెంట్ బ్యాంకర్లు, న్యాయ సంస్థలు సలహాదారుల్ని నియమించుకునుంది. డిసెంబర్ 2026 కల్లా ఐపీఓను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఇక్కడ ఐపీఓ కోసం కొత్త షేర్లను జారీ చేయడం సహా ఇదే సమయంలో వాటా విక్రయం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. అప్పుడే ప్రభుత్వ ఆధీనంలోని ఎంఎస్ఈబి హోల్డింగ్ కంపెనీ వాటా సుమారు 10% మేర తగ్గే అవకాశం ఉందని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐపీఓ గురించి సంప్రదింపులు జరుగుతుండగా ఐపీఓ పరిమాణం, సబ్స్క్రిప్షన్, లిస్టింగ్ తేదీలు, ధరల గురించి తెలియాల్సి ఉంది. అయితే ఐపీఓ కంటే ముందుగా వ్యవసాయ విద్యుత్ సరఫరా విభాగాన్ని వేరు చేసి కమర్షియల్, ఇండస్ట్రియల్ విభాగాన్ని బలోపేతం చేయనున్నాయి. ఇక ఎంఎస్ఈడిసిఎల్ ఐపీఓ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి భారత్లో లిస్టింగ్ కానున్న తొలి ఐపీఓల్లో ఒకటిగా అవతరించే అవకాశం ఉంది. ఐపీఓకు ముందు కంపెనీ బ్యాలెన్స్ షీట్కు బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో సంస్థకు ఉన్న సుమారు 33,000 కోట్ల అప్పుల్ని ప్రభుత్వం స్వీకరించే ప్రణాళిక కూడా ఉంది. ఇటీవలే దీనికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఎంఎస్ఈడిసిఎల్ విషయానికొస్తే ఇది మహారాష్ట్రలో సుమారు 3.40 కోట్ల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా సేవలు అందిస్తోంది. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి సంస్థ లాభం 900 కోట్లకు పైగా ఉంది. ఆదాయం 1.2 లక్షల కోట్లుగా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.